తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం నరకాసురుడు దగ్ధం కార్యక్రమం సంప్రదాయబద్దంగా నిర్వహించారు. దీపావళి అనంతరం వచ్చే కార్తీక పౌర్ణమి రోజున నరకాసురుడి గృహ దగ్ధ కార్యక్రమం కొన్ని వైష్ణవ ఆలయాల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నరకాసురుడి గృహాన్ని దగ్ధం చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీభారతి తీర్థ మహాస్వామి దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో టి బాపిరెడ్డితో కలిసి స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శన భాగ్యాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 13 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా జిల్లా కేంద్రాల్లో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులు, కార్మికులు మరింత పేదరికంలోకి నెట్టబడ్డానికి మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని మండిపడ్డారు. ఇదే సందర్భంలో కార్పొరేటర్లకు 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి ప్రపంచ కుబేరుల స్థానంలో అదానీ, అంబానీలు ఎదగడానికి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా సహాయపడుతుందని ధ్వజమెత్తారు. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన ధర్నా జరుగుతూ ఉన్నాం. దీనికి ప్రధానంగా 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా కుదించడం జరిగింది.
4 కోడ్ని రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతుంటే ఆర్థిక నష్టపరిహారం రావట్లేదు, ఆ నష్టపరిహారం ఇచ్చేలా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద 26వ తేదీ జరిగే నిరసన ధర్నాలో మొత్తం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా రైతులు సుమారు దీర్ఘకాల ఉద్యమం చేసిన సందర్భంగా ఆ రోజు 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రద్దు చేస్తున్నదని మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు రైతులు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆ చట్టాలను రద్దు చేసినట్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి హామీ ఇవ్వలేదు సరిగదా. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తిస్తామన్నారు, అది ఇప్పటికే గుర్తించలేదు. ఈ రోజుకి కూడా వ్యవసాయ రంగాన్ని, భూముల్ని కార్పొరేట్లు తాకట్టు పెట్టే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం ఉంది. ఇటువంటి దుర్మార్గ చర్యకు వ్యతిరేకంగా 26వ తేదీ జరిగే నిరసన ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవోలు ఇవ్వాలన్నారు. గతంలో చేసిన 42 రోజుల సమ్మె మినిట్స్ ఒప్పందాన్ని అమలు చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేస్తాం, మేము ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఎన్నిసార్లు ఈ 4-5 నెలల్లో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, మెమోరాండమ్స్ ఇచ్చినా సరే నిమ్మక నీరెత్తినట్టే నోరు మూసుకుని ఊరుకుందండి. అంగన్వాడీస్ అంటే గత ప్రభుత్వానికి చులకనేమో అనుకున్నాం మేము, కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా మమ్మల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోనీ మేము ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేస్తామని ఒక హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. అలా అని మాకు 42 రోజుల సమ్మె కారణంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి ఇదే ప్రభుత్వము, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఓదార్పుగా మీకెందుకన్నా మేము వచ్చిన వెంటనే అంగన్వాడీలకి మంచి చేస్తాం, మేము మీకు అన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం మేమేమి గొంతున్న కోరికలు అడగట్లేదండి. కనీస వేతనం ఈ రోజుల్లో ఈ ధరలకి ఆకాశాన్ని అంటుకున్న ఈ ధరల్లో ఒక కుటుంబం బ్రతకడానికి కనీసం 26,000 రూపాయలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా 4 బ్రతకాలి అంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలని నిర్ణయించింది. అదే కమిటీ చెప్పినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా చీన కుట్టినట్టే ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఏమి ఎక్కువ కోరికలు అడగట్లేదు, కనీస వేతనం అమలు చేయండి అని అడుగుతున్నాం. గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన సమ్మె 42 రోజులు సమ్మె ప్రారంభించి 42 రోజుల వరకు కొనసాగించాం. అప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు కూడా సమ్మె 42 రోజులు చేసి సంవత్సరం కావస్తోంది. మళ్ళీ మేము డిసెంబర్ 12వ తారీఖున యథావిధిగా ఈ ప్రభుత్వం కానీ లొంగకపోతే మళ్ళీ మేము అందరం అంగన్వాడీ రాష్ట్రం మొత్తం మీద 1,15,000 మంది ఉన్నాం, 1,15,000 మంది రోడ్డు ఎక్కుతామని సభాముఖంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎన్నికల ప్రచారం. రాష్ట్ర సంస్కృతి మరాఠీ భాషను రక్షించుకోవాలంటే మహాయుతి కూటమిని గెలిపించుకోవాలని పిలుపు. నదుల అనుసంధానంపై సహాయ సహకారాలందించాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలను మీడియాకు వివరించిన ఎంపీ కృష్ణదేవరాయలు. చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుంది. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన. ప్రేమించకపోతే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇస్తానంటూ యువతికి వేధింపులు. హైదరాబాద్లోని హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. ఈ వార్తని ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.